ఇండియా యుఎస్ మధ్య ఒక కొత్త ట్రేడ్ డీల్. కొందరేమో ఇది మోడీ గారి మాస్టర్ స్ట్రోక్ అంటున్నారు. మరికొందరేమో ఎప్స్టీన్ ఫైల్స్ షాక్ నుంచి బయటపడటానికి చేసుకున్న ఒక ట్రాప్ అని వాదిస్తున్నారు. ఇంతకీ ఈ కొత్త వాణిజ్య ఒప్పందం వెనుక అసలు నిజాలేంటి? మన దేశానికి ఇది వరమా లేక శాపమా? ఏ ట్రూ నేషనలిస్ట్లో గుంటూరు నవీన్ కుమార్తో ఇప్పుడు దీనిపై పూర్తి విశ్లేషణ చూద్దాం. అసలు పాయింట్ ఇదే. ఈ కొత్త యుఎస్ ఇండియా ట్రేడ్ డీల్ మన ఆర్థిక వ్యవస్థకు ఒక టర్బో ఇంజిన్ లాంటిదా, లేక మనల్ని ఒక పెద్ద ఉచ్చులో బిగిస్తున్నారా? పదండి, ఈ ఒప్పందంలోని ప్రతి క్లాజ్ని, ప్రతి కండిషన్ని లోతుగా పరిశీలిద్దాం. ఓకే, ముందుగా ఫ్యాక్ట్స్ చూద్దాం. అసలు ఈ డీల్లో ఉన్న మెయిన్ పాయింట్స్ ఏంటి? రెండు దేశాల మధ్య కుదిరిన అగ్రిమెంట్ ఏంటి? ఆఫీషియల్ స్టేట్మెంట్స్ ఏం చెప్తున్నాయి? లెట్స్ డైవ్ ఇన్. ఈ మొత్తం డీల్లో అందర్నీ అట్రాక్ట్ చేస్తున్న మ్యాజిక్ నంబర్ ఇది, 18%. ఏంటి 18%? అంటే అమెరికా మన దేశం నుంచి ఇంపోర్ట్ చేసుకునే కొన్ని స్పెసిఫిక్ వస్తువులపై ఇప్పుడు కేవలం 18% ట్యాక్స్ అంటే టారిఫ్ వేస్తుంది. ఇది మన ఎక్స్పోర్టర్స్కి ఒక గోల్డెన్ ఆపర్చునిటీ. మరి ఈ 18% టారిఫ్ బెనిఫిట్ ఏ ఏ సెక్టార్స్కి అందుతుంది? లిస్ట్ చూస్తే మన టెక్స్టైల్స్ అండ్ అపారెల్, లెదర్ అండ్ ఫుట్వేర్, ప్లాస్టిక్ గుడ్స్, కొన్ని కెమికల్స్, మన ఆర్టిసాన్ గుడ్స్ అంటే చేతివృత్తుల ఉత్పత్తులు, ఇంకా కొన్ని రకాల మెషీనరీ, వీటన్నింటికీ అమెరికన్ మార్కెట్లో ఎంట్రీ చాలా ఈజీ అవుతుంది. కథ ఇక్కడతో అయిపోలేదు. ఈ ఒప్పందంలో ఒక ఫ్యూచర్ ప్రామిస్ కూడా ఉంది. అదేంటంటే, ఈ ఇంటరిమ్ డీల్ సక్సెస్ఫుల్గా ఇంప్లిమెంట్ అయితే ఫ్యూచర్లో జెమ్స్ అండ్ డైమండ్స్, మన జెనరిక్ ఫార్మా, ఇంకా ఎయిర్క్రాఫ్ట్ పార్ట్స్ పై టారిఫ్లను జీరో చేసే అవకాశం కూడా ఉంది. ఇదే మన ఎక్స్పోర్ట్ ఎకానమీకి ఒక రాకెట్ బూస్ట్ లాంటిది. సరే, గెయిన్స్ గురించి మాట్లాడుకున్నాం కదా, కానీ ప్రతి నాణ్యానికి మరోవైపు ఉంటుంది. ఈ డీల్ వల్ల మనకొచ్చే లాభాలేంటి, మనం ఫేస్ చేయబోయే రిస్క్స్ ఏంటి? ఈ రెండింటినీ బ్యాలెన్స్ చేసి చూద్దాం. ఈ స్లైడ్లోనే మనకు మొత్తం కథ అర్థమవుతోంది. గెయిన్స్ వైపు చూస్తే టారిఫ్ తగ్గడం వల్ల మన ఎక్స్పోర్ట్స్కి బెటర్ యాక్సెస్ దొరుకుతోంది. టెక్ సెక్టార్ మీద కాన్ఫిడెన్స్ పెరిగి ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ రావొచ్చు. స్ట్రాటజిక్గా అమెరికాతో మన బంధం మరింత బలపడుతోంది. కానీ రిస్క్స్ కూడా చాలా సీరియస్గా ఉన్నాయి. రష్యా నుంచి వచ్చే డిస్కౌంటెడ్ ఆయిల్ను వదులుకుంటే పెట్రోల్, డీజిల్ రేట్లు పెరగొచ్చు. మన రైతులు అమెరికన్ ప్రాడక్ట్స్ నుంచి కొత్త కాంపిటీషన్ను ఎదుర్కోవాల్సొస్తుంది. అన్నిటికన్నా ముఖ్యంగా ఫైనల్ రూల్స్ ఇంకా రాయలేదు. సో ఫ్యూచర్లో ఏం జరుగుతోందో అనే అనిశ్చితి ఉంది. ఈ హై లెవెల్ పాలసీల నుంచి ఇప్పుడు గ్రౌండ్ రియాలిటీలోకి వద్దాం. ఈ డీల్ వల్ల మన రైతుల జీవితాలపై, మన టెక్ ఇండస్ట్రీ భవిష్యత్తుపై ఎలాంటి ప్రభావం పడబోతోంది? ఈ డీల్లో ఒక క్లియర్ విన్నర్ ఎవరైనా ఉన్నారంటే వాళ్లు మన బాస్మతి రైతులు. ముఖ్యంగా పంజాబ్, హర్యానా రైతులకు ఇది ఒక బంపర్ ఆఫర్. ఈ టారిఫ్ తగ్గింపు వల్ల వాళ్లు యుఎస్ మార్కెట్లో మళ్లీ తమ మార్కెట్ షేర్ని దక్కించుకోవచ్చు. ఇట్స్ అ క్లియర్ విన్ ఫర్ ఎమ్. బాస్మతి రైతులకి ఇది గుడ్ న్యూస్. కానీ మిగతా రైతుల పరిస్థితేంటి? వాళ్లకి ఈ ఒప్పందం ఒక ముప్పుగా మారే ప్రమాదముందా? రిపోర్ట్స్ ప్రకారం మనం కొన్ని విషయాల్లో కాంప్రమైజ్ అయ్యాం. సోయాబీన్ ఆయిల్, ట్రీ నట్స్ అంటే బాదాం, వాల్నట్స్, డీడీజీస్, ప్రాసెస్డ్ ఫ్రూట్స్, వైన్, ఈ ప్రాడక్ట్స్కి అమెరికా నుంచి గట్టి పోటీ రాబోతోంది. అంటే ఈ రంగాల్లోని మన ఇండియన్ ఫార్మర్స్కి ఇదొక పెద్ద ఛాలెంజ్ అన్నమాట. మీరడుగుచ్చు, ఈ డీల్ అంతా వస్తువుల గురించి కదా, మరి మన ఐటీ సెక్టర్కేం లాభమని? లాభం ఉంది, కాని అది డైరెక్ట్ కాదు, ఇన్డైరెక్ట్. అమెరికాతో పొలిటికల్ రిలేషన్స్ ఇంప్రూవ్ అవడం వల్ల ఇన్వెస్టర్ సెంటిమెంట్ పెరుగుతుంది. దానివల్ల మన సాఫ్ట్వేర్ కంపెనీలకు కొత్త కాంట్రాక్ట్లు, కొత్త అవకాశాలు వచ్చే ఛాన్స్ ఉంది. ఇప్పుడు ఈ డీల్లో ఉన్న అత్యంత కాంట్రవర్షియల్, సెన్సిటివ్ యాంగిల్కి వద్దాం. అదే ఆయిల్, రష్యా మరియు దీని వెనకున్న పాలిటిక్స్. ఇక్కడే అసలు కథ ఉంది. చాలా రిపోర్ట్స్ ఏం చెప్తున్నాయంటే, ఈ డీల్లో భాగంగా మనం ఒక పెద్ద కండిషన్కు ఒప్పుకున్నాం. అదేంటంటే, రష్యా నుంచి మనం డిస్కౌంట్కి కొంటున్న క్రూడ్ ఆయిల్ని తగ్గించడం లేదా పూర్తిగా ఆపేయడం. దీనికి ఆల్టర్నేటివ్గా వెనిజువెలా నుంచి ఆయిల్ కొనాలని ప్రతిపాదిస్తున్నారు. రష్యా నుంచి వెనిజులాకి షిఫ్ట్ అవ్వడం అంత ఈజీ కాదు. చూడండి, రష్యా మనకు నమ్మకమైన డిస్కౌంట్ ఇస్తుంది, సప్లై కూడా స్టడీగా ఉంటుంది. కాని వెనిజులా డిస్కౌంటున్నా ప్రైస్ చాలా ఊలటైల్, సప్లైకి గ్యారంటీ లేదు, లాజిస్టిక్స్ చాలా కాంప్లెక్స్. అన్నిటికంటే పెద్ద తలనొప్పి యుఎస్ శాంక్షన్స్, పేమెంట్, ఇన్సూరెన్స్ ఇష్యూస్ చాలా వస్తాయి.
సో ఈ షిఫ్ట్ మన ఎనర్జీ సెక్యూరిటీకి ఒక పెద్ద రిస్క్. ఇప్పుడు ఈ డీల్ టైమింగ్ గురించి వస్తున్న ఒక పెద్ద వివాదం గురించి మాట్లాడుకుందాం. ఫిబ్రవరి 2న ఎప్స్టీన్ ఫైల్స్లో ప్రధాని మోడీ గారి పేరు ఉందని మీడియాలో వార్తలొచ్చాయి. కరెక్ట్గా 4 రోజుల తర్వాత ఫిబ్రవరి 6న ఈ ట్రేడ్ డీల్ అనౌన్స్ చేశారు. అయితే ఇక్కడ మనం ఒక చాలా ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుంచుకోవాలి. కోరిలేషన్ ఈజ్ నాట్ కాజేషన్. అంటే 2 సంఘటనలు ఒకే టైంలో జరిగాయని, ఒకదానివల్ల మరొకటి జరిగిందని చెప్పడానికి ఎలాంటి పబ్లిక్ ఎవిడెన్స్ లేదు. ఈ ట్రేడ్ డీల్ డిస్కషన్స్ చాలా కాలంగా జరుగుతున్నాయి. ఓకే, ఇప్పుడుదాకా మనం ఈ డీల్లోని అన్ని యాంగిల్స్ చూసాం. గెయిన్స్, రిస్క్స్, పాలిటిక్స్ అన్నీ కవర్ చేశాం. సో ఫైనల్గా మన వర్డిక్ట్ ఏంటి? ఇది మనకు మంచిదా చెడ్డదా? ఎక్స్పర్ట్స్ అనాలిసిస్ ప్రకారం ఇది ఒక మిక్స్డ్ బ్యాగ్. ఇది కంప్లీట్ మాస్టర్ స్ట్రోక్ కాదు, అలా అని కంప్లీట్ ట్రాప్ కూడా కాదు. ఈ డీల్ వల్ల కొన్ని ఎక్స్పోర్ట్ సెక్టర్స్కి ఖచ్చితమైన లాభాలున్నాయి. కానీ అదే సమయంలో మనం మన మార్కెట్లను ఓపెన్ చేయాలి, మన ఎనర్జీ పాలసీని మార్చుకోవాలి. వీటికి మనం రాజకీయంగా, ఆర్థికంగా ఒక పెద్ద వెల చెల్లించాల్సి ఉంటుంది. ఇట్స్ ఎ కాంప్లెక్స్ ట్రేడ్ ఆఫ్. ఈ డీల్ రియల్ ఇంపాక్ట్ ఏంటనేది ఫ్యూచర్లో తెలుస్తుంది. మనం కొన్ని విషయాలను చాలా క్లోజ్గా వాచ్ చేయాలి. అగ్రిమెంట్ ఫైనల్ టెక్స్ట్ ఎలా ఉండబోతుంది? ఆయిల్ కొనుగోలు షెడ్యూల్స్ ఏంటి? మన అగ్రికల్చర్ గూడ్స్పై టారిఫ్లు ఎలా ఇంప్లిమెంట్ చేస్తారు? టెక్ వీసాలపై ఏమైనా సైడ్ డీల్స్ ఉన్నాయా? అన్నిటికన్నా ముఖ్యంగా మన రైతు సంఘాలు దీనిపై ఎలా రియాక్ట్ అవుతాయి? ఈ పాయింట్సే ఈ డీల్ భవిష్యత్తును డిసైడ్ చేస్తాయి. సో ఫైనల్గా ఒకటే ప్రశ్న: మన నెగోసియేటర్స్ ఈ ఒప్పందంలో ఉన్న ఛాలెంజెస్ని, ఈ రిస్క్స్ని మనకు అనుకూలంగా, అవకాశాలుగా మార్చగలరా? ఈ గ్లోబల్ చెస్ గేమ్లో ఇండియా సరైన ఎత్తు వేసిందా? దీని గురించి ఆలోచించండి.